వెల్కమ్ టు ఐబీటీవీ. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం నౌపాడ జంక్షన్లో మూలపేట పోర్టు నిర్మాణంపై ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు భారీ స్థాయిలో సమావేశం నిర్వహించారు. పోర్టుకు పోదాం పదండి అనే పిలుపుతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం బంగాళాఖాత తీరంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 4,362 కోట్లు కేటాయించామని, తమ ప్రభుత్వంలోనే 70% పనులు పూర్తి చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకి మణిహారమైనటువంటి మూలపేట పోర్టుని సందర్శించడానికి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ బహిరంగ సభలో కూడా మేమందరం కూడా పాల్గొంటున్నాము. ఏదైతే ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకి మణిహారమైనటువంటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి ఈ మూలపేట పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. 1 ఇయర్లోనే 70% పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూలపేట పోర్టు పనులు ఎందుకు మందగొడుగా సాగుతున్నాయని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేవలం మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తున్న ఒకే ఒక్క దురుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కానీ ఏదైతే ఈ మూలపేట పోర్టును కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. గతంలో 40 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఈ మూలపేట పోర్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎలక్షన్కి ముందు ఎన్నో హామీలు ఇచ్చి పోర్టు తీసుకొస్తాం, శ్రీకాకుళం జిల్లాకి ఖచ్చితంగా పోర్టును తీసుకొస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎప్పుడూ కూడా గద్దెనెక్కడం, ఎలక్షన్స్లో గెలవడం తప్ప ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈ పోర్టు గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇయర్లో 70% కంప్లీట్ చేశారు. ఎందుకు ఈ 2 ఇయర్స్లో ఈ 30% పనులు పూర్తి చేయలేకపోతారు? మందగుడిగా ఎందుకు ఈ ఏవైతే పనులు ముందుకెళ్తున్నాయి? ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే మూలపేట పోర్టుని పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సార్ నమస్తే. మీరు ఈ మన పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు చెప్తారా? ఆనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అత్యంత ప్రయోజనకరమైనటువంటి మూలపేటని సుమారు 4,362 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 70% పనులు పూర్తి చేసి మరి మిగతా పనులు గవర్నమెంట్ మారిన తర్వాత నత్తనడక నడుస్తున్నాయి కనుక ఈ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించడానికి మరి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అన్ని నాయకులు కూడా పిలిపించి సమావేశం పెట్టి త్వరితగతిన మిగతా పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.